వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. Meaning of the sloka is, O mighty armed Arjun, the one who has restrained the senses from their objects is firmly established in transcendental knowledge. Enlightened souls control the intellect through transcendental knowledge. Then, with the purified intellect, they control the mind, and the mind is used to bridle the senses. However, in the materially conditioned state, the reverse takes place. The senses pull the mind in their direction, and the mind overpowers the intellect. The intellect gets derailed from the direction of true welfare. Thus, Sri Krishna says that if the intellect is purified by spiritual knowledge, then the senses will be restrained, and when the senses are held in check, the intellect will not be swayed from the path of divine wisdom. ఇప్పుడు తెలుగులో తాత్పర్యం. కాబట్టి ఓ శక్తివంతమైన బాహువులు కల అర్జున, ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు. జ్ఞానోదయమైన వారు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు. అప్పుడు పరిశుద్ధమైన బుద్ధితో మనసుని నియంత్రిస్తారు మరియు ఆ మనస్సు ద్వారా ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు. కానీ భౌతికమైన స్థితిలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఇంద్రియములు మనస్సును తమ దిశగా లాగుతాయి. మనస్సు బుద్ధిని వశపరుచుకుంటుంది. బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పిపోతుంది. ఈ విధంగా కృష్ణుడు ఏమంటున్నాడంటే, బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే ఇంద్రియములు నిగ్రహింపబడతాయి. ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో బుద్ధి దివ్యజ్ఞాన పదం నుండి పక్కకి తొలగదు. ఓం నమో భగవతే వాసుదేవాయ.